ప్రియమిత్రులకు నమస్తే అండి. అందరూ బాగున్నారని తెలుస్తాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి. క్రితంసారి వీడియోలో మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ప్రమాదాల గురించి, వాటిని ఎలా నివారించాలో మీతో షేర్ చేసుకున్నాను. ఆ కార్యక్రమాలు ఏంటంటే సేవా కార్యక్రమాలు. ప్రజలకు ఉపయోగపడే ఏదన్నా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. కాబట్టి దయచేసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. చేసి మీరు ప్రోత్సహిస్తే నేను ఇంకా కొంచెం ముందుకెళ్తాను. అయినా కానీ చేస్తూనే ఉంటాను ఈ కార్యక్రమాలు. సరే, ప్రస్తుతానికి మనం వస్తే, క్రితంసారి ఇంట్లో జరిగే చిన్న చిన్న ప్రమాదాల గురించి మాట్లాడాను. ఈసారి చాలా ముఖ్యమైనవి ఒక 2, 3 ప్రమాదాల గురించి నేను చెప్తానండి. అంటే ప్రాణాంతకమైనది, ప్రాణాపాయం జరిగించే ప్రమాదాలు. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. అయినా ఒక్కోసారి రిమైండ్ చేద్దాం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో కారులో డోర్స్ మధ్యలో వేళ్ళు నలిగిపోవడం గురించి చెప్పాను. అలాగే ఇంకొక మెయిన్ కారు పార్కింగ్ విషయంలో మెయిన్ తప్పిదం ఏంటంటే, కొంతమంది షాపింగ్ కానీ బంధుమిత్రుల ఇంటికి వెళ్ళడానికి కారు పార్క్ చేసి చిన్నపిల్లలకి ఏ ఆట బొమ్మలో లేకపోతే ప్రస్తుతం సెల్ ఫోన్లు ఇచ్చేసి డోర్స్ లాక్ చేసి వెళ్ళిపోతారు. ఇది ఎంత ప్రమాదమో వాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు. కానీ వారు ఈ అనాలోచితంగా చేసే పని ప్రమాదం జరిగిన తర్వాత కానీ తెలియదండి. అయితే కొంతసేపటికి ఏమవుతుందంటే, కారు లోపల పిల్లలు ఉండగా ఆక్సిజన్ ప్రాణవాయువు తగ్గిపోయి పిల్లలకి ఊపిరాడక ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటివి ఎప్పుడో ఒకసారి రేర్గా జరగచ్చు కానీ జరుగుతాయి. ఈ కొన్ని ఇన్సిడెంట్స్ బట్టి నేను చెప్తాను. ఇక్కడే కాదు, విదేశాల్లో ఫారిన్ల కంట్రీల్లో కూడా నేను చూశాను. అంటే ఫారిన్లో ఎందుకు జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి కానీ ఫారిన్లో కూడా జరుగుతాయని మీరు అనుకోవచ్చు. అయితే మనిషి మెంటాలిటీ ఎక్కడైనా ఒకటే కదండి. ఫారిన్లో అయినా అంతే, ఇండియాలోనే అంతే, ఎక్కడైనా అంతే. అజాగ్రత్త, కేర్లెస్నెస్, దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి. మన ఆ జాగ్రత్త అనేది తీసుకుంటే, అయితే కొంత తెలిసి జరగచ్చు, తెలియక జరగచ్చు. అయితే ఏమవుతుందంటే, మన మెంటాలిటీ ఏం జరుగుతుందిలే, అంత పెద్ద ప్రమాదం ఏం జరుగుతుందిలే, ఎవరికో జరిగిందని మనకు జరుగుతుందో అనుకుంటారు. తప్పండి అది. ఓవర్ కాన్ఫిడెన్స్, ధీమా అది మంచి పద్ధతి కాదు. ప్రమాదం జరిగాక కానీ మనకు తెలియదు మనం ఎంత తప్పు చేస్తున్నామో. ఇలాంటి అజాగ్రత్తలు, ఓవర్ కాన్ఫిడెన్స్లు పనికిరావండి. పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు బాధపడేది పేరెంట్స్, మనం పెద్దవాళ్ళే కదండి. కాబట్టి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఇలాంటివి చూసి నేను చాలాసార్లు వాళ్ళని హెచ్చరించడం జరిగింది. కావాలంటే పిల్లల్ని తీసుకెళ్ళండి కూడా, లేదా దగ్గర ఎవరన్నా పెద్దవాళ్ళని ఏమన్నా సాయం పెట్టండి. అలాగే ఇంకో అజాగ్రత్త వల్ల పిల్లలకు ప్రాణాపాయం జరిగిన సంగతి ఏంటంటే, ఇది చాలాసార్లు జరిగిందండి. గ్యారేజ్ కానీ పార్కింగ్ ఏరియా, మన ఇంట్లోంచి కారు కానీ ఏదైనా వెహికల్ బయటికి తీసినప్పుడు, హెవీ 4 వీలర్ బయటికి తీసినప్పుడు మనం రివర్స్ చేస్తాం కదా. ఆ రివర్స్ చేసినప్పుడు పిల్లలు టాటా చెప్పడానికో దేనికో దానికి బయటకు వచ్చేసి మన కారు వెనక్కి వచ్చేస్తారు. పెద్దవాళ్ళు లోపల, లేడీస్ కానీ ఎవరైనా ఉంటే లోపల వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఈ కారు తీసిన వాళ్ళు కూడా చూడరు. ఈ పిల్లలు వెనక్కి వచ్చేసరికి వాళ్ళకి కొంతమందికి మాటలు వచ్చే వయసు కూడా కాదు. కాబట్టి కారు రివర్స్ చేసేటప్పుడు ఆ పిల్లల మీదుగా పోతుందండి. చాలా హారబుల్ అండి అది. నిజంగా బాధ వర్ణాతీతం అనమాట. మనం చూసుకోకుండా వెనక్కి పోయినప్పుడు పిల్లల మీదకి వెళ్ళినప్పుడు పిల్లలకి ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. నిజంగా బాధ అయితే నిజంగా భరించలేదండి. ఆ తర్వాత ఎంత బాధపడి ఏం ప్రయోజనం చెప్పండి. ముందే మనం జాగ్రత్తగా ఉంటే మంచిదని నేను ఈ విషయం మీకు చెప్తున్నాను. అలాగే స్కూలు బస్సు, హెవీ వెహికల్స్ కూడా పిల్లల్ని చూసుకోకుండా వెనక్కి పోనిచ్చి వాళ్ళ ప్రాణాలు బలిగొనడం మనకు తెలుసు. అది చాలా నిర్లక్ష్యం, అజాగ్రత్త అనమాట. అంతేకాదు, హెవీ వెహికల్స్ అంటే బస్సులు, లారీలు డ్రైవర్లు కూడా అనేక సార్లు రివర్స్ చేసి ప్రజల్ని రోడ్ల మీద వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమయ్యారనమాట. ఎన్నిసార్లు ఇలాంటి దుర్ఘటనలు జరిగినా కూడా జాగ్రత్త తీసుకోరండి. ఈ ఘటనలు జరుగుతూనే ఉంటాయి, ప్రాణాలు పోతూనే ఉంటాయి. అలాంటి జరిగి అమూల్యమైన ప్రాణాలు పోయినప్పుడు మాత్రం మీడియా, ప్రజలు, ప్రభుత్వం కాస్త హడావుడి చేస్తారు. ఆ తర్వాత మామూలే, అంతా మర్చిపోతారు. మళ్ళా జరుగుతూనే ఉంటాయి, ప్రాణాలు పోతూనే ఉంటాయి. అందువల్ల ప్రమాద నివారణ, ప్రాణరక్షణ జరగాలంటే
అజాగ్రత్త, ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదండి. అన్ని వేళలా మనం అప్రమత్తంగా ఉండాలి. కొన్ని తెలియనివి తెలుసుకోవాలి. తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగవండి. ప్రాణ నష్టం జరిగే అవకాశం లేదు. ఆ తర్వాత అజాగ్రత్త వల్ల మన ఇంట్లో జరిగే పెద్ద పెద్ద ప్రమాదాలు ఏంటంటే కుకింగ్ గ్యాస్ వల్ల జరిగే అగ్ని ప్రమాదం చాలా డేంజరస్ అండి. కుకింగ్ గ్యాస్ వల్ల జరిగే అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు పోయిన సంఘటనలు ఎన్నో చూసాం. కిచెన్లో ఏమవుతుందంటే మనం కిచెన్లో స్విచ్ చేస్తాం కదా, స్విచ్ చేసినప్పుడు వేసే ముందు కిచెన్ డోర్స్, కిటికీ తలుపులు కాసేపు తీసి ఉంచాలండి. ఎందుకంటే అప్పుడు అక్యుములేట్ అయిన గ్యాస్ ఏదైనా ఉంటే, లీక్ అయిన గ్యాస్ ఏదైనా ఉంటే బయటికి పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత లైట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఈ కుకింగ్ గ్యాస్ అంటే ఎల్పిజి అంటారు కదా, గాలి కంటే బరువుగా ఉంటుందండి. అందువల్ల పైన అక్యుములేట్ కాదు, కింద డౌన్లో అక్యుములేట్ అవుద్ది. పైన వెంటిలేటర్స్ ద్వారా పోయే అవకాశం లేదు. అందువల్ల కింద ఉన్న గ్యాస్ ఎప్పుడైతే మండుకునే అంత అక్యుములేట్ అవుద్దో, స్విచ్ చేయగానే ఆ స్పార్క్ వల్ల అగ్ని ప్రమాదం జరుగుతుందండి. అయితే ఈ గ్యాస్ వల్ల వాళ్ళ ప్రాణాలు పోవడమే కాదు, ఆస్తి నష్టం, మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా పోతుంటాయి. ఈ కుకింగ్ గ్యాస్కి రంగు కానీ వాసన కానీ ఉండదండి. దానికి ఏం చేస్తారంటే ఈ వాసన కోసం ఒక రకమైన ఏజెంట్ కెమికల్ని కలుపుతారనమాట. అది మనకి కుళ్ళిపోయిన క్యాబేజీ వాసన వస్తుంది. దానివల్ల అది సేఫ్టీ కోసం. దానివల్ల మనం ఏంటంటే గ్యాస్ లీక్ అయినప్పుడు చాలామంది గ్యాస్ లీక్ అవుతుంది అంటారు కదా, అదేంటంటే దానివల్లన అనమాట. లేకపోతే మనకి వాసన తెలియదు. ఆ వాసన వస్తుంది. ఆ వాసన బట్టి మనం ఈజీగా గ్యాస్ లీక్ అయిందని జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంతమంది కంగారుగా వెళ్ళేసి స్విచ్ చేస్తారు. అది చాలా ప్రమాదం. అగ్గిపుల్ల కానీ స్విచ్ కానివ్వండి. ఈ విషయంలో బెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు కిచెన్కి సంబంధించిన ఎలక్ట్రిక్ స్విచ్చెస్ అన్నీ కూడా కిచెన్ బయట పెట్టించుకోవడం మంచిదండి. ఒకవేళ అలా లేకపోతే ఎలక్ట్రీషియన్ పిలిపించి మీరు బయట పెట్టించుకోండి. అది సేఫ్ అన్నమాట. కిచెన్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అఫ్కోర్స్ వంట అయిపోయిన తర్వాత మీరు గ్యాస్ కట్టేయడం కూడా మంచి పద్ధతి. తర్వాత మళ్ళీ ఎప్పుడో వంట చేసుకున్నప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే స్టవ్ మీద పాలు కానీ, నీళ్ళు కానీ ఇంకేదైనా పెట్టి మనం జనరల్గా సీరియస్లో నిమగ్నం అయిపోతాం, చాలా సీరియస్గా. అందులో ఈ లోపల స్టవ్ మీద ఉన్నవి పొంగిపోయి మంట ఆరిపోయి గ్యాస్ లీక్ అవుతూనే ఉంటుంది. ఎవరన్నా చెప్పినప్పుడు లేకపోతే వీళ్ళకే వాసన వచ్చో గబాలు ఏం చేస్తారంటే దించేస్తారు. స్టవ్ మీద ఉన్నది పాలు లాంటివి ఏమైనా దించేస్తారు. సీరియల్స్ వస్తుంటారు. లేకపోతే ఇంకో పని, సీరియల్స్ అనే కాదు, ఇంకా వేరే పని ఏదన్నా కూడా మనం పొరపాటున ఇది మర్చిపోయి వెళ్ళిపోవచ్చు. ఏమవుతుంది, బర్నర్ ఆఫ్ చేయకపోవటం వల్ల గ్యాస్ లీక్ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత మనం కంగారుగా వెళ్ళి స్విచ్ వేసామనుకోండి, పెద్ద ప్రమాదం జరుగుతుంది. వాసన కూడా పట్టించుకోరండి. అంత డేంజరస్ అన్నమాట. అజాగ్రత్తే కాదు, ఇది నిర్లక్ష్యం. అజాగ్రత్త అంటే నిర్లక్ష్యం, చాలా నిర్లక్ష్యం అనమాట. ఇలాంటి వల్ల ప్రాణాలు పోయి మొత్తం ఆస్తి నష్టం, ఇల్లు తగలడిపోద్ది. వాళ్ళ ఇల్లే కాదు, పక్క ఇళ్ళు కూడా తగలడిపోతాయి. కాబట్టి పొరపాటున కిచెన్లో స్విచ్లు వేయకండి. కిటికీలు, తలుపులు తీసి ఉంచుకోండి. చాలామంది అన్నీ మూసేసి ఉంచుతారు. కొన్ని కిటికీలు గ్రిల్ పెట్టించుకోండి. దొంగతనాలు జరుగుతాయంటే దొంగతనాలు జరగకుండా వేరే జాగ్రత్తలు తీసుకోవాలి. మనం గేట్లు మూసుకోవాలి. గ్రిల్ ఉంటుంది, గ్రిల్ వేస్తాం. మరి అలాంటప్పుడు ఇది వెంటిలేటర్స్ తీసి పెట్టుకుంటే, వెంటిలేటర్స్ అంటే మరీ ఎత్తు మీద ఉన్నా కూడా గ్యాస్ పోదు. ఏదో కింద లెవెల్లో ఎక్కడైనా కిటికీలు, తలుపులు ఒకసారి మీరు తీసుకుంటాం బెటర్ అనమాట. ఆ స్విచ్చెస్ కూడా బయట ఉండడం చాలా మంచిది. అందుకనండి సరైన జాగ్రత్తలు తీసుకొని, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా ప్రమాదాలు మనం నివారించవచ్చు, ప్రాణాలు కాపాడుకోవచ్చు. అందుకే అంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. అందువల్ల చేతులు కాలేక ఆకులు పట్టుకునే ఉపయోగం ఏంటండి? ముందే జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో బయట కూడా, ఇక్కడే కాదు, ఇంట్లో కూడా బయట కూడా ఇలాంటి జాగ్రత్తలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నానండి. మళ్ళీ ఇంకేమైనా ఉంటే ఇంకా కలుస్తూనే ఉందాం. ఇక ముందు అన్నీ కూడా మీరు ఇది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకో మంచి వీడియోతోటి, అంటే మంచి అంటే నా దృష్టిలో ప్రజలకు ఉపయోగపడేది
సేవా కార్యక్రమాల వీడియోలతో మీరు ముందుకు వస్తాను. ఏదో మీరు అలవాటు పడి ఉంటే దీనికి కూడా అలవాటు పడండి. ఇప్పుడు కొన్ని అలవాటు పడ్డారుగా. ఇందాక మర్చిపోయాను, టూరిస్టులండి. టూరిస్టులు చాలా మంచి టూరిస్టులు, ఫారిన్ టూరిస్టులు ఉన్నారండి. మంచి మంచి టూరిస్టులు వాళ్ళు తీస్తున్నారు. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్. విదేశాలు తిరిగి అన్నీ వదిలేసి విదేశాలు అవన్నీ కూడా మనకు చూపిస్తున్నారు. వాళ్ళని గ్రేట్ అండి. వాళ్ళు ఒకళ్ళు ఈ టెక్నికల్ ఛానల్ వాళ్ళు, అలాగే ఇంకేమైనా ఎడ్యుకేషన్ ఛానల్, ఎడ్యుకేషన్ చూపించేవాళ్ళు, అలా కామెడీ చూపించేవాళ్ళు. అంటే కామెడీ ఇది కూడా మంచిదే, మనసుకి ఆహ్లాదం కలిగిస్తుంది, ఆరోగ్యం కూడా. కానీ అందరం చేయలేం కదండి. మీ ముఖంలో చిరునవ్వు ఇంకొకరి జీవితంలో ఆనందాన్ని ఇస్తుందండి. కాబట్టి ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి. మళ్ళా మిమ్మల్ని ఇంకో వీడియోతోటి మళ్ళీ విసిగించడానికి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవండి. నమస్తే.